ఆయన పేరుతోనే మన అగ్రికల్చరల్ యూనివర్సిటీకి కావాలి, ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అని పేరు కూడా పెట్టారు. హైదరాబాద్లో ఉంది, రాజేంద్ర నగర్ ఏరియా. అయితే ఒకసారి మేము యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు 1985లో ఆయన దగ్గరికి వెళ్ళాము చదవడం కోసం. అంటే మా యూనివర్సిటీకి చీఫ్ గెస్ట్గా చదవాలని నేను అప్పుడు యూనియన్లో ఉండేవాడిని లీడర్గా. వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అనేక విషయాలు చెప్పాడు నెహ్రూ గారి గురించి. ఆయనకి తన తల్లి అంటే చాలా ఇష్టం, మనందరం కూడా తల్లిని ఇష్టపడాలి. ఆ సందర్భంలోనే మా మిత్రుడు అక్కడికక్కడే ఒక పద్యం రాశాడు. నెహ్రూ గారి మనసులో భావాలను ఎన్జీ రంగా గారు మాకు చెప్పిన తర్వాత దాన్ని చేశారు. అది 2 మాటలు వినిపిస్తాను. ఏ తల్లి పాదాలు నా తలం తాకెనో పలుకులో ముత్యాలు చిలుకుచుండే, ఏ తల్లి కరములు నా తలుపు కట్టెనో కలములో బహురుచు కలిసి ఆడి, ఏ తల్లి వరములు ఈ పగదిలేనో పాండితి గరిమ సంప్రాప్తమయ్యే, ఏ తల్లి చూపులని చిత్రమెదిగెనో కావ్యమానిక నెల్ల కథను దృక్కే, అట్టి నా తల్లి నందు రోజు అమృతవల్లి భవ్య విద్య నొసగు సౌభాగ్యవల్లి లలిత భావాలని చూకడామ తల్లి భరత మాతకు ఏనం నమ వినతులేడు. అంటే భరతమాత గురించి తల్లి తర్వాత మనకిద్దరే, మనం ఈ తల్లి మోసేది నవమాసాలేరా, ఇది మన తల్లి తన తల్లి కట్టే కాలే వరకు కవి మంచి పాటలు రాశాడు. అద్భుతమైనటువంటి మన నెహ్రూ గారి నుంచి నేర్చుకోవాల్సింది మన కన్న తల్లిని, మన దేశ మాతని కూడా గౌరవించాలి, ఎప్పుడు చదువుతూ ఉండాలి, మనలో ఉన్నటువంటి కళలను బయట పెట్టాలి, ధైర్యంగా ఉండాలి. ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. మనం ఇక్కడ ఈరోజు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ చూస్తున్నామంటే అది ఆయన చేసినటువంటి కృషి, ఆయన ఇచ్చినటువంటిది మనకి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నల్గొండ ఈ జిల్లాలన్నింటినీ కూడా ఈరోజు సాగు నీరు వస్తున్నాయి. ఏంటంటే ఆయన ఈ ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలుగా వర్ణించాడు. నిజంగానే ఆధునిక దేవాలయాల్లో కేవలం వస్తే మనకి మనశ్శాంతి కలుగుతుందేమో, ఇది మంచి బతకటానికి జీవనానికి ఉపయోగపడేటువంటి దానికి అట్లా అన్నారు. అట్లాగే మనకి పుస్తకమును నీవు పువ్వులను చూడు, చింపరూపమునికి చేయబోకు. పుస్తకాలు ఎప్పుడు కూడా మీరు అందరూ చూస్తుంటారు, పుస్తకం పెట్టి దాని మీద మోచెప్పులు పెడుతుంటారు. పుస్తకాల మీద కేవలం మన వేళ్ళు మాత్రమే ఉంటాయి. పుస్తకానికి అట్టేసి దాంట్లో ఉన్నటువంటి కొత్తదనం ఎప్పుడు పోకూడదు. దాంట్లో కొత్త పుస్తకంలో ఒక కమ్మని వాసన వస్తుంది, ఆ వాసనను ఎప్పుడు ఆగ్రానించాలి. ఆగ్రానించడం అంటే శ్వాసను చూడటం. అంటే ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. పుస్తకాలను మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అంటే ఈ పుస్తక సప్తాహ సందర్భంగా మన విద్యాలయ లైబ్రేరియన్ శ్రీ రాజేష్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ పుస్తక సప్తాహం ఏ విధంగా జరుగుతారో ఆ విషయాలను ముందర కోరవలసిందిగా